ఏపీలో భారీగా గంజాయి పట్టుబడింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 532 కేజీలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాలినడకన గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపు 27 లక్షల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. NDPS గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు ఒక 17 బస్తాలలో ఒక 532 కిలోలు గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇది ఒక 26,60,000 వరకు మార్కెట్లో దీని వాల్యూ ఉండొచ్చు. టోటల్ 4 అక్యూజ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. 4 అక్యూజ్లో కూడా ఒక ముగ్గురిని పట్టుకున్నారు, ఒకరు అబ్స్కాండింగ్ ఉన్నారు. ఈ ఒడిస్సా నేరేడుపల్లి అక్కడి నుంచి ఈ సరుకు కొనుగోలు చేసి మన పోలీసులు తరోగా వెహికల్ చెకింగ్స్ చేస్తున్నారు. మల్టిపుల్ ఏరియాస్లో వెహికల్ చెకింగ్ ఉంటుంది. ఈ వెహికల్స్ని కంప్లీట్గా వదిలేసి నడక దారిన గుర్రాల ద్వారా కొంత దూరం మోసుకొచ్చి ఈ బచిత్త గ్రామానికి చేర్చుకొని అక్కడ పొదల్లో కొన్ని దాచుకొని ఎవరెవరైతే అవసరం నిమిత్తం వాళ్ళ దగ్గరికి బయట నుంచి తమిళనాడు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళకి వీళ్ళు లూజ్గా అమ్మడం జరుగుతుంది. ఒక మంచి ఏపీలో భారీగా గంజాయి పట్టుబడింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 532 కేజీలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాలినడకన గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపు 27 లక్షల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు పోలీసులు.